హైందవ ఐక్యత బైక్ ర్యాలీలో పాల్గొనేటప్పుడు మీరు తప్పనిసరిగా పాటించవలసిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు. నిగ్రహం పాటించండి. ఉద్రేకపూరితమైన నినాదాలు లేదా చర్యలకు దూరంగా ఉండండి. మీ ప్రవర్తన శాంతియుతంగా మరియు గౌరవంగా ఉండాలి. వ్యక్తిగత దూరం. ఇతర మతస్థుల ప్రార్థనా స్థలాలు లేదా వారు గుమిగూడిన ప్రదేశాల గుండా వెళుతున్నప్పుడు తగినంత వ్యక్తిగత దూరం పాటించండి. ర్యాలీ సమయంలో ఇతర మతస్థులతో వ్యవహరించేటప్పుడు మరింత అప్రమత్తంగా మరియు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. మీ ప్రవర్తన ఎవరినీ బాధించకుండా లేదా అపార్థాలకు దారితీయకుండా చూసుకోవాలి. ఇతరుల విశ్వాసాలను కించపరిచే లేదా రెచ్చగొట్టే మాటలు మాట్లాడకండి. ఒకవేళ సంభాషణ జరిగితే అది మర్యాదపూర్వకంగా ఉండేలా చూసుకోండి. గుంపు ప్రవర్తన. గుంపులో ఉన్నప్పుడు కూడా మీ వ్యక్తిగత ప్రవర్తనను నియంత్రించుకోండి. గుంపు యొక్క ఉద్రేకానికి లోను కాకుండా వివేకంతో వ్యవహరించండి. నిర్వాహకుల సూచనలు. ర్యాలీ నిర్వాహకులు ఇతర మతస్థుల గురించి లేదా కొన్ని ప్రాంతాల గురించి ప్రత్యేక సూచనలు ఇస్తే వాటిని తప్పకుండా పాటించండి. పోలీసుల సూచనలు. శాంతి భద్రతల కోసం పోలీసులు ఇచ్చే సూచనలను గౌరవించండి మరియు వారికి సహకరించండి. ఒకవేళ మీకు ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే నిర్వాహకులకు లేదా పోలీసులకు తెలియజేయండి. ముఖ్యంగా ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఐక్యతను చాటడం మరియు మీ విశ్వాసాన్ని శాంతియుతంగా వ్యక్తం చేయడమని గుర్తుంచుకోండి. మీ ప్రవర్తన ద్వారా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడటం మీ బాధ్యత. మీ చర్యలు సామరస్యాన్ని పెంపొందించేలా ఉండాలి. ర్యాలీకి బయలుదేరే ముందు మీ బైక్ యొక్క బ్రేకులు, టైర్లు, లైట్లు మరియు ఇతర ముఖ్యమైన భాగాలు సరిగా పనిచేస్తున్నాయో లేదో తనిఖీ చేసుకోండి. అద్దాలు. మీ బైక్కు తప్పనిసరిగా రెండు వైపులా అద్దాలు ఉండాలి మరియు అవి స్పష్టంగా కనిపించేలా ఉండాలి. ర్యాలీ నిర్వాహకులు సూచించిన నియమాలను మరియు మార్గదర్శకాలను తప్పకుండా పాటించండి. గుంపుగా వెళ్లడం. సాధ్యమైనంత వరకు గుంపుగా వెళ్లడానికి ప్రయత్నించండి మరియు మీ ముందు వెళ్లే బైక్కు తగినంత దూరం పాటించండి. నిర్ణయించిన వేగ పరిమితిని దాటకండి మరియు మీ చుట్టూ ఉన్న పరిస్థితులను గమనిస్తూ జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. మద్యం వద్దు. మద్యం సేవించి వాహనం నడపడం చట్టరీత్యా నేరం మరియు ప్రమాదకరమైనది. మొబైల్ ఫోన్ వాడకం. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించకండి. అత్యవసరమైతే పక్కకు ఆపి మాట్లాడండి. ర్యాలీలో ఎక్కువ మంది పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి ట్రాఫిక్ జామ్లు ఏర్పడవచ్చు. సహనంతో వేచి ఉండండి మరియు తొందరపడకండి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీరు మరియు మీతోటి వారు సురక్షితంగా ర్యాలీలో పాల్గొనవచ్చు. జై శ్రీరామ్.